గారు మాట అన్నారు, చంద్రబాబు నాయుడు స్కూల్లో, మోడీ కాలేజీలో చదువుకుని రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని రేవంత్ రెడ్డి కరెక్ట్ కదా. ఆయన ఆర్ఎస్ఎస్లు ఉండే కదా, ఆర్ఎస్ఎస్లు ఉండే, వాళ్ళతో సంబంధం ఉండే. దత్తాత్రేయతో చాలా అసంతృప్తిగా ఉన్నాడు. దాంట్లో ఏతుందో చంద్రబాబు మీద ఇప్పటి వరకు క్రిటిసైజ్ చేయలేదు. బీజేపీ కిషన్ రెడ్డి మోడీ కావచ్చు, కానీ ఇక్కడ ఉండే నాయకులతో ఆయనకు సఖ్యత సంబంధం ఉంది. కేసీఆర్ తోటి ఎందుకంటే అతను దాంట్లో పనిచేసి వచ్చినా కూడా ఆయనను కక్షతో 2 సార్లు జైలుకు పంపించింది కనుక, ట్రాప్ చేసింది కనుక, దాంతో ఏదైతుందో ఆ కసితోటే కదా కాంగ్రెస్ వచ్చింది. ఓటుకు నోటు కేసు లేకపోతే అసలు ఈ ఫైర్ కానీ, ఈ పాపులారిటీ కానీ, ఈ పంచ్ కానీ, ఈ యొక్క డ్రైవ్ కానీ లేకుంటే డెఫినెట్లీ అతని డ్రైవ్, అతని అటాక్, అతని వాక్చాతుర్యంతో ఏదైతుందో కాంగ్రెస్ ఎవరున్నా కూడా పిసిసి అధ్యక్షుడిగా ఇంత ఆయారం గాయారంలో టికెట్ ఒప్పుకునే వాళ్ళు కాదు రియల్ కాంగ్రెస్ మెన్. ఆయన అధికారం రావాలా. ఒకటి సర్వే ఎవరైతే సునీల్ కొనుగోలు చేసిండో కాంబినేషన్ ఉండే ఏఐసిసి కూడా ఈసారి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు అని వచ్చింది. దానికి అనుకూలంగా తనకి ఇష్టం ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి ఇష్టం లేని వాళ్ళని కూడా ఆయారం గాయారం తీసుకొచ్చి టికెట్ కు ఒప్పుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి నేనైతే అనేది కూడా ఉంటాయి, దాంట్లో ఏమో అనుమానం లేదు. ఆయన కోరికనే నెంబర్ 1, మొదటి నుంచి నెంబర్ 1 అన్నాడు. నెంబర్ 1 అంతే, డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్, నో మినిస్టర్ నథింగ్ అని చెప్పాడు. సో ఇది జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి, ఇదే ఢిల్లీకి ప్రధానికి చర్చించే మాత్రము కాంగ్రెస్ పార్టీకి వినాశ కాలమే దగ్గరకు వచ్చినట్టే.